పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పీక్స్కి చేరిన వేళ ఇరాన్ ఆర్మీ ఒక బిగ్గెస్ట్ మిలిటరీ అటాక్తో విరుచుకుపడింది. ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ విడుదల చేసిన నివేదిక ప్రకారం కువైట్లో మోహరించిన అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ ఆర్మీ గ్రౌండ్ ఫోర్సెస్ ఉపరితలం నుంచి ఉపరితలంలోకి ప్రయోగించే శక్తివంతమైన క్షిపణులతో దాడి చేశాయి. కువైట్ సిటీకి దక్షిణాన ఉన్న క్యాంప్ ఆరిఫ్ జాన్లో ఉన్న యుఎస్ హైమార్స్ మొబైల్ రాకెట్ లాంచర్ వ్యవస్థలను టార్గెట్ చేస్తూ ఇరాన్ సైన్యం ఈ సర్జికల్ మిసైల్ స్ట్రైక్స్ కంప్లీట్ చేసింది. ఈ దాడిపై ఇరాన్ ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ అధికారులు క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు. శత్రువుల గ్రౌండ్ టార్గెట్లపై అత్యంత వేగంగా వినాశకరంగా విరుచుకుపడే కెపాసిటీ ఉన్న హైమార్స్ సిస్టమ్ను తాము ధ్వంసం చేయడం వల్ల అమెరికా తీవ్రమైన అఫెన్సివ్ డిఫెన్సివ్ దెబ్బతిన్నాయని స్పష్టం చేశారు. అమెరికా మిలిటరీ దళాలు చేస్తున్న ఆక్రమణలను, నేరపూరిత దాడులను అడ్డుకోవడానికి, వారి మిస్సైల్ పవర్ను కంప్లీట్గా క్రష్ చేయడానికే ఈ హైమర్స్పై క్షిపణి దాడిని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూటివ్ చేశామని ఇరాన్ ఆర్మీ వెల్లడించింది. అసలు ఈ కువైట్లోని క్యాంప్ ఆరిఫ్ జాన్ అమెరికా మిలిటరీకి ఒక గ్లోబల్ హబ్ లాంటిది. అమెరికా ఎయిర్ ఫోర్స్, నేవీ, మెరైన్ కోర్స్, కోస్ట్ గార్డుకు చెందిన వేలాది మంది సైనికులు, కమాండర్లు నిరంతరం ఇక్కడే ఉంటూ ఆపరేషన్లు నడిపిస్తారు. అలాంటి మోస్ట్ సెక్యూర్డ్ మిలిటరీ బేస్ పైకి ఇరాన్ క్షిపణులు నేరుగా దూసుకొచ్చి పడడం అమెరికా పెంటగాన్ అధికారులకు పెను నివ్వెరపాటుకు గురిచేసింది. గల్ఫ్ రీజియన్లో ఉన్న యుఎస్ ఆస్తులు, సైనికులపై ఇరాన్ ఇంతటి కఠినమైన ప్రతీకారం తీర్చుకుంటుందో ఈ దాడి నిరూపిస్తుంది. ఈ దాడి జరిగిన కొద్దిసేపటికే ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజిష్కియాన్ అంతర్జాతీయ మీడియాకు ఒక సంచలన ప్రకటన ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఘర్షణ కేవలం సరిహద్దు గొడవ కాదని, ఇది కంప్లీట్గా ఒక ఫుల్ స్కేల్ వార్గా మారిపోయిందని ఆయన స్పష్టం చేశారు. అమెరికా వైపు నుంచి వచ్చే ఎలాంటి దాడినైనా తిప్పికొట్టేందుకు తమ సైన్యం సర్వం సన్నద్ధంగా ఉందన్న మెసేజ్ను ఈ కువైట్ అటాక్ ద్వారా ఇరాన్ గ్లోబల్ కమ్యూనిటీకి పంపించింది. ఒకవైపు అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ ఇలా క్షిపణి వర్షం కురిపిస్తూ ఉండగా, మరోవైపు మిడిల్ ఈస్ట్లో ఉన్న ఇతర గల్ఫ్ దేశాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నాయి. తమ గడ్డపై ఉన్న యుఎస్ బేసుల వల్ల తాము కూడా ఇరాన్ మిస్సైళ్ల టార్గెట్కు మారిపోతున్నామనే ఆందోళన వారిలో మొదలైంది. ఏది ఏమైనా ఈ తాజా దాడితో అమెరికా, ఇరాన్ల మధ్య యుద్ధం మరింత భయంకరమైన దిశగా మలుపు తిరిగింది.